गुड मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, आर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ रिलियंट भारत, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ ఫ్లాగ్ కాన్ఫరెన్స్. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం కానిక్ సెక్షన్, ఎలిప్స్, ఆరెంజ్ ఎకనామీ. ఈ సబ్జెక్ట్ మీద కంటిన్యూషన్ మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ రామాయణాన్ని మనకి మహాకావ్యాన్ని అందించింది వాల్మీకి మహర్షి. ఈయన నేపథ్యం ఒక బోయవాడుగా, ఒక పక్షుల్ని వేటాడే వృత్తిలో జన్మించి ఈయన పక్షుల్ని వేటాడుతూ ఒక జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయ్యి ఒక సాధన చేసి భవిష్యత్తులో సాక్షాత్తు విష్ణుమూర్తి రాముని అవతారంగా భూమి మీదకి రాబోతున్నాడు. సీతామాత ఆయన భార్యగా రాబోతోంది. తర్వాత రావణుడితోటి జరిగే యుద్ధము ప్లస్ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం. ఇది రామాయణ మహాకావ్యం. ఇందులో ప్రతి ఫ్రేము, ప్రతి క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా, ఆయన మహాజ్ఞాని, మహర్షి, ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఒక బోయవాడుగా జన్మించినటువంటి వాల్మీకి మహర్షి ఒక మహర్షిగా తన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన రామాయణ మహాకావ్యాన్ని భారతదేశ ప్రజలకి అందించడం జరిగింది. ఒక ఇతిహాసాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. ఇక్కడ ఒక రియాలిటీ గురించి ఆలోచిస్తే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని సంఘటనలు రామాయణంలో కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రాముడి యొక్క జీవితంలోని సంఘటనలు ప్రతి మనిషి జీవితంలోనూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రాముని యొక్క జీవితం ఇంపాక్ట్ భారతదేశ ప్రజలు, అందుకే రాముడు ఇంత ఆరాధ్య దైవం. ఇక విషయానికి వెళ్తే, ఒక వ్యక్తి మీడియాలో కానీ ఒక పుస్తకం రాశాడు, లేకపోతే ఏదో అభిప్రాయం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అతని యొక్క అభిప్రాయం అతను విత్ ఇన్ ద సర్కిల్, అతను ఏ వాతావరణంలో జన్మించాడు, ఏ వాతావరణంలో అతను ఫేస్ చేసిన సమస్యల్ని ప్లస్ దాన్ని బెరీజ్ వేసుకుని ఈ కరెంట్ ఏ సమస్య మీద రియాక్ట్ అవుతున్నాడో ఆ సమస్యకి జోడించి అతని అభిప్రాయాన్ని తెలియచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, ఒక అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. మనం మన దేశ కాలమాన పరిస్థితులు ప్లస్ ఇక్కడ ఉన్న సొసైటీ, ఇందులో ఉన్న ప్రజలకి అంతర్గత సమస్యలు ప్లస్ ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ బేరీజు వేసుకుని రకరకాల చర్చలు చేసి ఒక రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇదే రాజ్యాంగంలో ఒక జడ్జి, ఒక మేల్ ఒక జడ్జిమెంట్కి ఒక జడ్జిమెంట్కి వెళ్ళే ముందు ఆయన భార్యతో గొడవపడి జడ్జి స్థానంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహిళ న్యాయం కోసం ఆ జడ్జికి హీరింగ్ ఉంది. అక్కడ ఆ మహిళకి న్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగదు. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అతను మార్నింగ్ అతని భార్యతో గొడవపడి జడ్జి స్థానంలో కూర్చున్నాడు. అతని యొక్క మైండ్ ఈ వ్యతిరేకంగానే వర్క్ చేస్తుంది. అదే మహిళ వేరే కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుంది. అదే ఒక మహిళా న్యాయమూర్తి తన భర్తతో గొడవపడి ఒక వ్యక్తి న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ మహిళ యొక్క జడ్జిమెంటు అతనికి వ్యతిరేకంగా వస్తుంది. అంటే అతను ఉన్న నేపథ్యము, లేకపోతే ఒక మహిళ కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, వీళ్ళిద్దరూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో జరిగిన ఘర్షణ ఆధారంగా ఇక్కడ జడ్జిమెంట్ వస్తుంది. అదే వేరే కోర్టుకు వెళ్ళినప్పుడు అదే రాజ్యాంగం జడ్జిమెంట్ వేరేగా వస్తుంది. ఇక్కడ నేను ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తానంటే, కొంతమంది అంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఈ డైలాగ్ విత్ స్వాతి అనే ఒక ఛానల్ని ఆ అమ్మాయి కొంతమంది ఇంటలెక్చువల్స్ని ఇంటర్వ్యూ చేయడం, తర్వాత ఈ అమ్మాయినే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ వాచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి
స్టాండ్ ఆవిడ ఎన్ని పుస్తకాలు చదివిందో ఆ పుస్తకాల ఇంపాక్ట్ ఆ అమ్మాయి మీద ఉంది. అందులోని అంశాలని తీసుకుని ఇప్పుడున్న సమాజానికి నేనేం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఒక ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. తన అభిప్రాయాలు వెలిబుచ్చడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటే ఈ మధ్యనే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి జయప్రకాష్ నారాయణ గారిని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు ఈయనతో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్ ఏమిటి, వీళ్ళు చేసే డ్రిల్లింగ్ ఏంటి, ఎవరి కోసం చేతితో కర్రలు పట్టుకుని అని ఒక క్వశ్చన్ అడిగింది. ఆయన వెర్షన్ ఆయన ఏదో సమాధానం చెప్పాడు. కాకపోతే ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే అంటే నాలాంటి మహిళలకి ఆర్ఎస్ఎస్లో స్థానం లేదు అని ఒక మాట మాట్లాడడం జరిగింది ఈ అమ్మాయి. అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక పనిచేసే సంస్థ ఇది. ఈ కులమతాలకు అతీతంగా పనిచేస్తుంది వ్యక్తిత్వ వికాసం కోసం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏ సభ జరిగినా సరే ముందు భరతమాత ఫోటోకి పుష్పాంజలి సమర్పించి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇదే వీళ్ళు సదా వచ్చలే మాతృభూమి అనే ఒక గీతం ఉంటుంది. ఈ గీతం ఆలపించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. అంటే నాకు జన్మనిచ్చిన తల్లి ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఈ భూమి ఒక జన్మనిచ్చింది, ఇటువంటి భూమి నా మాతృభూమి అనే ఒక దీంట్లో అర్థం కనిపిస్తుంది. అంటే ఈ అమ్మాయికి నేను చెప్పదలుచుకున్న విషయం, హిందూ సమాజంలో ఒక జెండర్ ఈక్వాలిటీ లేదు అన్న ఒక మెసేజ్ ఇంటర్నల్గా బయటికి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ సీతాదేవి ఇన్నర్లోకి వెళితే స్త్రీ యొక్క ఔన్నత్యం, వ్యక్తిత్వం తెలుస్తుంది. అదే కుంతీదేవి ఒక ఇన్నర్లోకి వెళ్తే, గుండె లోతుల్లోకి వెళితే ఇక్కడ స్త్రీ యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ఇటు కౌరవుల తల్లి గాంధారి అంతరంలోకి వెళితే, ఇన్నర్లోకి వెళితే ఇక్కడ పుత్రవాత్సల్యం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్నే శపించడం జరిగింది. ఇది మీకు తెలిసిన విషయమే. ఇక్కడ మీకు సాక్షాత్తు ఈ హిందూ సామ్రాజ్యం మరాఠా వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు తన తల్లి ఆదేశంతో హిందూ మహిళల మీద మానభంగాలు ఇవన్నీ జరిగింది. ఇవి చూసి తట్టుకోలేక హిందూ సామ్రాజ్యం కత్తిపట్టడం జరిగింది. ఇదే శివాజీ మహారాజు స్త్రీలను ఎలా గౌరవించాలి అంటే కులమతాలకు అతీతంగా ఎలా గౌరవించాడో ఈయన జీవితంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక మదర్ తెరీసా ఒక ఆవిడ ఏ కోణంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిందో ఆవిడ నోటితో ఆవిడనే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాకపోతే ఆవిడ తీసుకున్న ఒక నర్సింగ్ ఒక వైద్య రంగంలో ఒక నర్సింగ్లో ఆవిడ చేసిన సేవలని మాత్రమే భారతదేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ఆవిడ ఏ ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినా అంటే ఒక వ్యక్తిలోని మంచి గుణాన్ని తీసుకునే ఒక మంచి సంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది. ఇదే నేను ఈ అమ్మాయికి ఇవ్వదలుచుకున్న మెసేజ్. ఇదే నెక్స్ట్ టాపిక్ నేను తర్వాత వేరే సబ్జెక్ట్ దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.